ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. ఈ మాటలను గురించి మనము ధ్యానం చేద్దాం. మానవ జీవితంలో అనేక మార్లు ఏదైనా ఒక పనిని చేపట్టడానికి, లేకపోతే ఏదైనా ఒక కార్యాన్ని సాధించడానికి చాలా సందర్భాలలో మన బలాన్ని, మన సామర్థ్యాలను, మన జ్ఞానాన్ని మనము అంచనా వేసుకుని ఆ పనులు చేయటానికి మనం ముందడుగు వేస్తూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో గిద్యోనును దేవుడు పిలుస్తూ మిద్యానీయులతో యుద్ధము చేయమని అతన్ని బలపరుస్తూ ఉన్నప్పుడు, గిద్యోను కూడా ఆ రీతిగానే తన యొక్క సామర్థ్యాలు ఏంటో, తన శక్తి ఏంటో, తన కుటుంబ నేపథ్యం ఏమిటో, తన పరిస్థితి ఏంటో అన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ దేవునితో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను దేని సహాయం చేత ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిది, నా పితరుల కుటుంబాల్లో నేను కనిష్ఠుడను అనేటువంటి మాటలను ఆయన తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏంటంటే, దేవుడు మనల్ని ఏ పని కొరకైతే పిలుస్తాడో ఆ పనిని సాధించటానికి అవసరమైనటువంటివన్నిటినీ కూడా ఆయనే మనకు అందిస్తూ ఉంటాడు. గిద్యోను ఆ సంగతిని మరిచిపోయి తన యొక్క శక్తి సామర్థ్యాలను చూచుకుని దేవునితో మాట్లాడాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా విశ్వాసముతో ముందడుగు వేయటానికి, ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవటానికి, ఏదైనా పనికి పూనుకోవటానికి, దేవుని పక్షముగా నిలబడటానికి ఏ విషయంలోనైనా నీకు కూడా గిద్యోను లాంటి అపోహలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని ప్రక్కన పెట్టి విశ్వాసముతో ముందడుగు వేయి ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించు. ఆ రీతిగా మన జీవితాలను కట్టుకుందాం, మన ఆత్మీయ జీవితాలను పునర్నిర్మించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. గిద్యోనుకు వలె మేము కూడా నీవున్నావు అనేటువంటి సంగతిని మరచి, పిలిచినటువంటి వాడవు, అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చేటటువంటి వాడమైనటువంటి విషయాన్ని మరచి ఉన్నామేమో మరలా మాకు జ్ఞాపకం చేశారు. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.